వివేకానంద రెడ్డి కేసులో పురోగతి 2 days బ్యాక్ అవినాష్ రెడ్డి గాని భాస్కర్ రెడ్డి వాళ్ళు దస్తగిరిని సాక్షిగా మీరు పరిగణలోకి తీసుకున్నారు. అది నైతికంగా తప్పంటూ ఒకటేదో పిటిషన్ వేశారు. దాని మీద దస్తగిరికి సిబిఐ వాళ్ళకు కూడా నోటీసులు వచ్చినాయి. దస్తగిరి కూడా ఆయన లాయర్ నాయన పెట్టుకుని ఫైట్ చేస్తా ఉన్నారు. ఇది అవినాష్ రెడ్డి వాళ్ళ వైపు నుంచి ఒకవైపు. కానీ సునీతమ్మ ఆల్రెడీ సుప్రీంకోర్టులో వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలి. అప్పుడు ప్రభుత్వం అధికారులను తప్పుదోవ పట్టించి మోసం చేసి వీళ్ళు సుప్రీంకోర్టులో కానీ ఇంకో చోట బెయిల్ తీసుకున్నారు. బెయిల్ తీసుకునేప్పుడు బెయిల్ కండిషన్స్ లో ఏముందంటే విట్నెస్లను ప్రధానంగా సాక్షులను ప్రలోభ పెట్టడం కానీ సాక్షులను బెదిరించడం కానీ చేయకూడదనే ఒక కండిషన్ తో వాళ్ళు ఈరోజు బెయిల్ మీద ఉన్నారు. కానీ నిన్న చూస్తే దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి చైతన్య రెడ్డి ఆల్రెడీ దస్తగిరి ఉండే సబ్ జైలుకు పోయి అతన్ని బెదిరించినట్టు ఆ ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణల మీద ఎంక్వైరీ జరుగుతోంది. ఆల్మోస్ట్ ఆల్ చైతన్య రెడ్డి అక్కడికి రావడము ఇవన్నీ వాస్తవమని అప్పుడు ఆల్రెడీ నేను కూడా రిమాండ్ ప్రిజన్ గా ఉన్నాను. నన్ను కూడా అడిగారు, నేను కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని బేరీజ్ వేసుకుని ఆ దాంట్లో అతను వచ్చి బెదిరించిన మాట వాస్తవమే అయినప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిలేషన్ సునీతమ్మ గారు వేసినప్పుడు ఈ డాక్యుమెంట్ ఎవిడెన్షియల్ అంతా కూడా అక్కడ ఉపయోగపడి వాళ్లకు శంకరెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ ఏదైతే బెయిల్ కండిషన్ లో సాక్షులను భయపెట్టకూడదు ప్రభావితం చేయకూడదు అనే కండిషన్ పెట్టారో ఆ కండిషన్ ను వాళ్ళు వైలేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి వీళ్ళకి బెయిల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి అయితే తప్పకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకుముందు గతంలో ఎలా పరిపాలించారు, తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పాలన ఎలా సాగుతుంది, అంతకుముందు 5 ఏళ్ళు కూడా ప్రజలు చాలా భయభ్రాంతులతో ఒక రకమైన టెన్షన్తో ఎప్పుడేం జరుగుతుందో ఏం ఉపద్రవం వస్తుందో అన్నట్లు రాష్ట్ర ప్రజలంతా కూడా 5 ఏళ్ళు కూడా బాధించబడడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రజలు హ్యాపీగా ఉండడంతో ఈ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వానికి వచ్చేసి మనం కూడా మద్దతు ప్రకటించాలా, ఇలాంటి ప్రభుత్వం వల్ల ఏదైనా ప్రజలకు మేలు జరిగే పరిస్థితి ఉందని భావించి తర్వాత నిన్న వచ్చేసి 30వ వార్డు కౌన్సిలర్ గారు నిన్న 30వ వార్డు కౌన్సిలర్ సిద్ధయ్య గారి భార్య వచ్చి సైదా గారు పార్టీలో చేరడం జరిగింది. తర్వాత అదే స్ఫూర్తితో ఈరోజు పులివెందుల మున్సిపాలిటీకి ఎర్రవారపల్లి వార్డుకు సంబంధించి ఇది 13వ వార్డుకు సంబంధించి రంగనాయకులు గారు కూడా ఈరోజు స్వచ్ఛందంగా మనం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలా. పులివెందుల్లో 2 దఫాలు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసి ఈయన వార్డుకు సంబంధించిన ఆ ఊర్లో కూడా మొన్న ఎవరో ప్రెస్ మీట్ ఏదో సవితమ్మ మాట్లాడినారని వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చినారు ఒకరిద్దరు ఇక్కడ ఉండే నాయకులు. మీరు కూడా రండి, సాయంత్రం పూట ఎలమారపల్లెకి పోదాం. అక్కడ రోడ్లు ఏ రకంగా ఉన్నాయో మీరు ఏ రకంగా దానిని తవ్వి అంత అస్తవ్యస్తంగా చేసినారో అక్కడ ఎలమారపల్లె ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మీకు చేతనైతే మా దగ్గరికి రండి, మేమే మిమ్మల్ని ఎంటబడి పెట్టి పిలుచుకొని పోతాం. అక్కడ ప్రజలు ఏం మాట్లాడతారో మీరు స్వయంగా వినండి. 2 దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ కుటుంబం 75 నుంచి పులివెందుల ప్రజలు మీకు ఓట్లు వేస్తామంటే ఈరోజు మన బాగ్రాపురం దగ్గరికి కలెక్టర్ వస్తాడని అక్కడ కూడా పోతే మహిళలంతా 50 నుంచి 100 మంది మహిళలు మాకు త్రాగునీరు లేదు అని కూడా మా దగ్గర ఇక్కడ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ రకంగా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయంటే వీళ్ళు ఏ రకంగా పరిపాలన సాగించారో ఒకసారి అర్థమవుతోంది. ఏమన్నా మాట్లాడితే లాస్ట్కు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళ మీద నెపం వేసి మేమేదో నీళ్లు రాకుండా చేసినామనే దుష్ప్రచారాన్ని కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. మున్సిపాలిటీ మీదే, ఎమ్మెల్యే మీరే, ఎన్ని ఏళ్ల నుంచి పులివెందులను పరిపాలిస్తూ ఉండే మీరు కనీసం త్రాగునీరు సౌకర్యం కూడా కల్పించలేక ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మళ్ళా ఆ నెపం వచ్చి మా మీద వేయడం ఇది నిజంగా దురదృష్టకరం. తప్పకుండా మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇంకా అవసరమైతే ఇప్పటికీ ఒక 5-6 బోర్లు కూడా వేశాం. ఇంకా ఏదైనా అవసరమైన చోట నీళ్లు పడతాయనే చోట బోర్లు వేయించి నక్కలపల్లి స్టోరేజ్ దానికి కూడా అక్కడ సమ్ లీకేజ్ అవి ఉంటే ఆ మరమ్మతులు కూడా చేసి అక్కడి నుంచి కూడా దాని మోటార్ల కెపాసిటీని కూడా పెంచి కొత్త మోటార్లు కూడా పెట్టించి తాగునీటికి సమస్య లేకుండా చేస్తాం. ఇంకోటి ఏంటంటే 3-4 months కల్లా నీకు జలజీవన్ దాంట్లో కూడా అది కనెక్షన్ కూడా
అక్కడికి డిగ్రీ కాలేజీ డిప్లొమా కాలేజీ పైన ఒకటి ట్యాంకు కట్టడం ఉంది. దాంట్లో కూడా కనెక్షన్ ఇప్పించేట్టుగా కూడా యుద్ధ ప్రాతిపదికన మెగా కంపెనీ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి వాటికి కూడా కనెక్షన్ ఇచ్చేట్టుగా కూడా చేస్తాం. ఇవన్నీ చూసి ఇట్లా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో నిన్న ఒక కౌన్సిలర్, ఈరోజు ఒక కౌన్సిలర్ చేరడం జరిగింది. మున్ముందు కూడా భారీగా చేరికలు ఉంటాయి. వీళ్ళందరూ చేరిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి అప్పుడు ఇంకా పులివెందులలో 70-80% పనులు కంప్లీట్ అయిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. అవి మనం కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంది. వాటికి మీరు నిధులు మంజూరు చేయండి. పాత కాంట్రాక్టర్లకు జగన్ రెడ్డి వలన అక్కడంతా కూడా నిధులు మంజూరు చేయలేక ఆ పనులన్నీ అసంపూర్తిగా వదిలేసిన సందర్భం. కాబట్టి ఇక్కడ పులివెందుల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 80% కంప్లీట్ అయిన దానికి ఖచ్చితంగా మిగతా వాటికి కూడా నిధులు తీసుకొచ్చి ఈ రోడ్లు, ఈ అండర్ డ్రైనేజ్ పనులు, ఈ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య లేకుండా తప్పకుండా మేము బాధ్యత తీసుకుంటామని కూడా మీకు మరీ చెప్పడం.